చూసిరా పొద్దున్నే మా లక్ష్మి పెట్టిన ఛాయ్ తాగుతూ చెట్టు కింద కూర్చొని ఉన్నాం. నా బిడ్డ చేసిన మహత్యం ఏంటంటే రాత్రి మేము నిద్రపోకుండా రాత్రి మేము ఇంటికి వెళ్ళినామా, ఇంటికి వెళ్ళిన తర్వాత 2:30, 3 అయింది. మళ్ళీ రిటర్న్ వచ్చిర్రు 10:30, 11 ఆ టైంకి వచ్చిర్రు. ల్యాండ్కి వచ్చిర్రు 2:30 వరకు ఇక్కడ ఉండి వచ్చిర్రు. ఇక 3కి అట్లా పడుకున్నాము. మళ్ళీ 2 గంటలు అట్లా పడుకొని మళ్ళీ 5కి లేచేసి మళ్ళీ ఎగ్జాక్ట్ 5కి లేచి మళ్ళీ ల్యాండ్కి వచ్చేసినాం. దేవుడి దేవాల చేసింది నా బిడ్డ. చెప్తున్నా చూడండి, ఏం ఘనకార్యం చేసినాను గెస్ చేయరు అసలు. ఇగో నేను ఒక అదేంటిది క్లూ ఇస్తున్నా. నా బిడ్డ ఏం ఘనకార్యం చేసిందో గెస్ చేయండి. ఇక దాని దెబ్బకి నిద్రపోకుండా ఇట్లా అయిపోయింది. కానీ పొద్దున్నే రాగానే మా లక్ష్మి చాయ్ పెట్టించింది. మా కోటయ్య వాళ్ళ వైఫ్ చాయ్ అయితే మస్తు పెడుతుంది. ఇగో పొద్దున్నే మన చెట్టు కింద కూర్చొని ఆ పిట్టల సౌండ్లు వినుకుంటూ చాయ్ తాగుతున్నా వేడివేడిగా. రాత్రి వర్షం పడి చల్లగా భలే ఉంది వాతావరణం. అయితే అసలు చెప్పనవద్దు, అంత బాగుంది. రాత్రి అయితే ఒక 100 నెమలీలు ఉన్నా అంట. కూ అని ఇట్లా అరుచుడు వస్తుందంట రాత్రి అట్మాస్ఫియర్. కానీ వీళ్ళ టెన్షన్లో వీళ్ళు ఉండరు కదా, వాళ్ళు ఏది ఎంజాయ్ చేయలేకపోయారు. నేనేంటంటే అసలు వీడియో తీస్తుంటే నేను ఏం కదా అయిపోతుందిలే అని. అదే అండి రాత్రి నా కళ్ళలో హనుమాన్ చెప్పిండు, ఆడుంది పో ఆ గడ్డన అదేంటిది ఆ పాదిగడ్డన అని. పాదిగడ్డనే ఉంది ఎగ్జాక్ట్గా. నాకు కొనుక్కొని మస్తు బాధపడి దిగులు పడి తండ్రి తండ్రి హనుమాన్ 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 అని ఇట్లా వేల సార్లు ఇట్లా అనుకుంటానా, నాకు దొరికిపోతుంది ఆన్సర్. మీకు ఇంతేనా? కామెంట్ చేయండి.